మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి యొక్క మారు దేవునితో గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 27వ దినములోనికి మమ్మల్ని నడిపించారయ్యా. 26 దినముల ఈ సుదీర్ఘమైనటువంటి ఆత్మీయ ప్రయాణం మా ఆత్మీయ జీవితంలో మీరు అనుగ్రహించి ప్రతి దినపు వాక్యము చేత ఏదో ఒక ఆత్మీయ పాఠాన్ని మాకు నేర్పిస్తూ పరమకణానికి చేరే ఈ ప్రయాణంలో మా ఆత్మీయ జీవితములు పడిపోకుండా దిగజారిపోకుండా మీ స్వరము చేత దర్శిస్తూ సంధిస్తూ మీ యొక్క జీవవాక్యము చేత బలపరుస్తూ నడిపిస్తున్నారు. తిరిగి 27వ దినమునైనా మీ స్వరము కొరకు ఆశతో కనిపెడుతున్నాను. నా మాటలు కేవలము నిష్ప్రయోజనకరము, మీరు మాట్లాడటం మాకు ప్రయోజనకరము. మానవ ఆత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతో మనోహరమైన మీ స్వరముతో మమ్మల్ని సంధించి దర్శించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో గడియ ఈ 27వ దినములు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు, రెండవదిగా గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు. సంసోను 300 నక్కలు. ప్రభునందు ప్రియులారా, మనము నిన్నటి దినమున అనగా దేవుని చేత రేపబడిన సంసోను అన్న విషయానికి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్న సంసోను 300 నక్కలు. ఈ ధ్యానానికి మధ్య కొంతకాలము గడవడం మనం చూస్తున్నాం, కొంత చరిత్ర కూడా నడవడం మనం చూస్తున్నాం. మొత్తానికి ఆమెను వివాహం చేసుకోవడానికి ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచాడన్న సంగతి, అది దేవుని చేత రేపబడుటకే అన్నటువంటి సంగతిని కూడా మనం ఆలోచన చేశాం. కనుక అది జరిగిన తర్వాత వారిని చూడడానికి వెళుతున్నటువంటి దారిలో, అనగా సంసోను వెళుతున్న దారిలో సింహము కనిపించడం, దానిని రెండుగా చీల్చడం, వెళ్ళడం, మరలా వచ్చేసరికి అందులో ఒక తేనెపట్టు పట్టడం. ఆ యొక్క దేశపు ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తరఫు ఇంటి వారికి విందు చేయించడం జరుగుతుంది. ఆ విందు చేస్తున్న సమయంలో ఒక పొడుపు కథ, ఈ సింహాన్ని గురించినటువంటి పొడుపు కథ వేయడం. ఇది పలానా టైంలో మీరు చెప్పితే ఇదిగో నేను దీనిని ఇస్తాను, లేదా ఓడిపోతే మీరు ఇన్ని దుస్తులు నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా జరిగిన తర్వాత సంసోను యొక్క భార్యను ఆ ఫిలిస్తీయులు తొందర పెడతారు. ఇదిగో సంసోనును కనుక్కో, ఆ పొడుపు కథ భావము ఏంటో తెలియజేయడానికి ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంటే ఒకరోజు బాగా సంసోను దగ్గర ఆమె ఏడవడం, చివరికి సంసోను ఆ యొక్క పొడుపు కథ భావాన్ని చెప్పడం, వారు సంసోను దగ్గర చెప్పడంతో అతను ఓడిపోయి వారికి ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వడానికి వేరే చోటకు వెళ్ళి అక్కడ మందిని హతమార్చి ఆ దుస్తులను వాటిని ఇవ్వడం. ఈ కోపం చేత కొంతకాలము సంసోను తన భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి టెక్స్ట్ 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు. వెళ్ళలేకపోవడంతో ఇక రాడు, కోపగించాడు, ఇక వదిలేశాడు అనుకుని సంసోను మాంగారు అతని భార్యను వేరొకరికి ఇచ్చి వివాహించాడు. కొంతకాలం తర్వాత అక్కడ మనం చదువుకున్న గోధుమల కోతకాలం సంసోను ఒక మేకపిల్లను తీసుకుని కోపం చల్లారిన తర్వాత తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు భార్య వేరొకరికి ఇవ్వడం చూస్తాడు. అతను అంటాడు, మామ ఇదిగో అతని చెల్లి ఆమె కంటే చక్కనది కనుక ఆమెను చేసుకోవడం యుక్తంగా ఉంటుంది ప్రతిగా అండంతో సంసోను కోపగించి వెళ్ళి 300 నక్కలను పట్టుకుని వాటి తోకలను ముడివేసి దివిటీలను అక్కడ వెలిగించి ఫిలిస్తీన్ల ఆ భూములలోనికి లేదా పొలాలలోనికి పంపివేయగా పంట పొలాలను, అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష ఒలివ తోటలను ఆ నక్కలు చంపాడు. దానికి ప్రతిగా ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటంటే తన భార్యను మాంగారిని కాల్చివేశారు. కాల్చివేసిన దానికి ప్రతిగా సంసోను వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆ చివరి వచనాలలో వారి తొడ తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేయడంతో ఈరోజు ధ్యానానికి సంబంధించినటువంటి వాక్య భాగం ముగిస్తూ ఉన్నది. ప్రియులారా, సంసోను 300 నక్కలు. ఇక్కడ సంసోను యొక్క జీవితాన్ని, అందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము సునిశ్చితంగా ఆలోచన చేసి నక్కలను గురించి చివరిగా మనం కంక్లూషన్లు అర్థం చేసుకుని వాక్యాన్ని ముగించుకోవడానికి సిద్ధపడదాం. సంసోను జీవితంలో ఒక రకంగా ఆత్మీయ దిగజారుడు తనము ప్రారంభమవుతున్నటువంటి సందర్భం అన్నమాట.
మనం ఎక్కడో దెలీలాకు ముడిపెట్టి అప్పుడు మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ యొక్క క్రమము ఎక్కడి నుంచే సంసోను జీవితంలో ప్రారంభం అవ్వడం మనకి కనబడుతుంది. దీని గురించి అనగా మనము ఈ మొదటి 14వ అధ్యాయం మొదటి 4 వచనాల తర్వాత వదిలేసినటువంటి టెక్స్ట్ నుంచి ఈ 15వ అధ్యాయము మొదటి 8 వచనాల వరకు ఉన్నటువంటి టెక్స్ట్లో సంసోను యొక్క ఆత్మీయ స్థితి, అందులో ఉన్నటువంటి బలాలు బలహీనతల గురించి మనము ఆలోచన చేద్దాం ఈ సంసోను 300 నకల ఈ కథనంలో. అందులో మొట్టమొదటి అంశము ప్రియులరా 14వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల భాగంలో సింహాన్ని చీల్చినటువంటి ఒక గొప్ప వీరుడు, సింహాన్ని చీల్చినటువంటి ఒక గొప్ప వీరుడు ఒక స్త్రీ కన్నీటికి లొంగిపోతున్నాడు. ఒక స్త్రీ కన్నీటికి లొంగిపోతున్నాడు. సంసోను అనగానే ఒక హీరో మనకి కనబడతాడు. సంసోను అనగానే అసలు ప్రపంచంలోనే ఒక బలవంతుడైనటువంటి విగ్రహం కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో బలవంతుడు ఎవరు అంటే ఏమాత్రము ఆలోచించకుండా క్రైస్తవ లోకము ముక్త కంఠంతో చెప్పే పర్సనాలిటీ ఎవరయ్యా అంటే సంసోను. అతడు ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగానంటే సింహాన్ని చీల్చివేశాడు. విచిత్రం, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంసోను యొక్క ఆత్మీయ దిగజారుడుతనము ప్రారంభమవుతున్నటువంటి కాలం అన్నమాట. దీనిని ఈ 300 నకల నేపథ్యంలో ఒక 7 అంశాలుగా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. అందులో మొట్టమొదటి అంశం, సింహాన్ని చీల్చిన వీరుడు ఒక స్త్రీ కన్నీళ్లకు లొంగిపోతున్నాడు లేదా కరిగిపోతున్నాడు అన్న సంగతిని మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో నాకు ఈ కథ భావం చెప్పు, నాకు ఈ పొడుపు కథ భావం చెప్పు, లేదంటే ఈ ఫిలిస్తీయులు మమ్మల్ని తగలబెట్టేస్తారు, మాస్తిని స్వాధీనం చేసుకుంటారు, ఎక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టేస్తారు అని చెప్పి రకరకాలుగా ఆమె ఇబ్బంది పెట్టింది. ఈ 16వ వచనపు ఈ చివరి భాగము 17వ వచనం మనం చూస్తే, అనినప్పుడు వారి విందు దినములు 7 ఆమె అతని యొద్దకు వచ్చి ఏడ్చుచూ వచ్చాను. 7వ దినమున ఆమె అతను తొందర పెట్టినందున దేనికి కరగనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన బలవంతుడైనటువంటి సంసోను ఒక స్త్రీ కన్నిటికి లోనైపోయాడు. ఈరోజు ప్రియులారా, ఈ మాట ఈ సబ్ హెడ్డింగ్ మన జీవితంలో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బలముగా వాడబడుతున్నప్పుడు లేదా ఉధృతంగా వాడబడుతున్నప్పుడు అనేక సార్లు ఏదో ఒక పాయింట్ దగ్గర, ఏదో ఒక అంశం దగ్గర మనము కరిగిపోతూ ఉండడమో లేదా లోబడిపోతూ ఉండడమో లేదా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవడము ప్రారంభించడము జరుగుతూ ఉంటుంది. ఇది సంసోను జీవితంలో ఈ బలమైనటువంటి సింహాన్ని చీల్చిన సందర్భంలో తన భార్య కన్నీటికి లోబడిపోతున్నటువంటి అనుభవములు కనబడు. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి వ్యక్తిగతంగా అతను ఒక గొప్ప పరాక్రమవంతునిగానే ఉండొచ్చు, ఒకవేళ సంసోను ఫిజికల్లీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, బట్ మన విశ్వాస జీవితంలో మనము ఖచ్చితంగా బలవంతులుగా సాగిపోతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక బలహీనత దగ్గర రాజీ పడిపోవలసినటువంటి, ఏదో ఒక సందర్భం దగ్గర మనము లోబడిపోవలసినటువంటి, ఏదో ఒక పరిస్థితుల్లో మనము సాక్ష్యాన్ని వదులుకోవలసినటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నాయేమో ఆలోచన చేసుకో. అందుకనే కాపరి అయినటువంటి తిమోతితో పౌలు భక్తుడు ఈ హెచ్చరికను గురించి మాట్లాడుతూ ఉంటాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూద్దామండి. సైనికుడు ఎవడు, మొదట 3వ వచనములు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించం. సైనికుడు ఎవడును యుద్ధములకు పోయినప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడి మొదట ఫలములలో పాలు కొనవలసి ఉండును అంటాడు. ఇక్కడ సైనికుడు ఎవడు? క్రైస్తవుడు ఒక సైనికుడు. క్రైస్తవుడు నిరంతరము తన ఆత్మీయ జీవితంలో పోరాటం సల్పాల్సినటువంటి అనుభవం కలిగిన వాడు. ఇలాంటి సైనికుడిగా ఉండాల్సినటువంటి సంసోను జీవన పోరాటంలో, అంటే తన భార్య కొరకు తన యొక్క ఆత్మీయ బలాన్ని, శారీరక బలాన్ని పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరైతే జీవన వ్యాపారంలో చిక్కుకుంటారో, అది భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే బ్రతుకు తెరువు కావచ్చు, లేదా మరి ఇంకేదైనా అంశం కావచ్చు, ఎవరైతే బ్యాలెన్స్ చేయలేనటువంటి అసమర్థతలో ఆత్మీయ జీవితంలో జీవన వ్యాపారంలో చిక్కుకుంటారో
వారు సంసోను వలె తమ బలమును పోగొట్టుకోవలసిన, ఆత్మీయ బలమును పోగొట్టుకోవలసిన స్థితిలోనికి నడిపించబడుతున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక రెండవ విషయాన్ని ఆలోచన చేస్తే, అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, నా దూడతో దున్నకపోయినలా నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో వచ్చాను. సింహము బలము పైన నెగ్గినటువంటి సంసోను ఒక చిన్న పొడుపు కథ విషయంలో ఓడిపోయాడండి. సింహము బలము ఎంత, ఈ పొడుపు కథ బలం ఎంత చెప్పండి. సింహము బలము మీద నెగ్గినటువంటి ఈ సంసోను ఒక చిన్న విప్పుడు కథ లేదా ఒక చిన్న పొడుపు కథ విషయంలో ఓడిపోయాడు. చాలాసార్లు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు సాధించినటువంటి మన జీవితాలు, ఆత్మీయ ప్రయాణంలో ఎంతెంతో ఉన్నతిని ఘనమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి మన ఆత్మీయ ప్రయాణంలో చాలా చిన్న విషయాల దగ్గర మనం ఏం చేస్తామండి, చాలా చిన్న విషయాల దగ్గర మన ఆత్మీయ జీవితంలో ఓడిపోతూ వస్తూ ఉంటాం. చాలా తక్కువ విషయాల దగ్గర ఆశ్చర్యం వేస్తుంది చూస్తే, ఎక్కడ నేను ఓడిపోయాను, ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ నేను విశ్వాసాన్ని కోల్పోయాను. ఈ లోకంలో అపవాది అయినటువంటి సింహం వలె గర్జించు సింహం వలె వచ్చినటువంటి అపవాదిని ఎదురుస్తూ ఉన్నటువంటి మనము ఒక చిన్న విషయం దగ్గర మన ఆత్మీయ జీవితాలను, సాక్ష్యాలను పోగొట్టుకుంటూ పడిపోతూ ఉన్నాం. సంసోను కూడా తన జీవితంలో ఇలాంటి స్థితి దగ్గరే పడిపోయాడు. ఒక సింహము బలం మీద నెగ్గాడు, సింహం యొక్క శక్తి మీద నెగ్గాడు. సింహాన్ని ఒంటి చేత్తో ఒకడు మేకపిల్లను చీల్చేస్తే ఒక చిన్న పొడుపు కథ విషయంలో అతడు ఓటమి పాలు అయిపోయాడు. ఒక చోట నెగ్గాడు, ఒక చోట ఓడిపోయాడు. ఈరోజు దైవిక సంబంధమైన విషయాలలో నీవు నెగ్గే వ్యక్తిగా ఉన్నావా, లేదా చిన్న చిన్న విషయాల దగ్గర నీవు బలహీనురాలవై ఓడిపోతున్నావా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మూడవ సంగతిని కూడా మనం ఈరోజు అర్థం చేసుకుందాం, సంసోను విషయం అలాగే మన జీవితానికి కనెక్ట్ చేసుకుంటూ. 14వ అధ్యాయము 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడింది. సింహాన్ని వంచిన సంసోను, చీల్చాలంటే వంచాలి కదండి. సింహాన్ని వంచినటువంటి సంసోను స్త్రీ వల్ల వంచనకు గురి అయ్యాడు. ఒక బలమైనటువంటి సింహాన్ని, దాని బలాన్ని ఊరకనే నేలమట్టుకొని చేశాడు, అంత బలవంతుడు. కానీ ఒక స్త్రీ వల్ల వంచబడ్డాడు. అతడు కోపగించి వెళ్ళిపోతే ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అతను మాంగారు నడపలేదండి. నీ వస్తావా రావా, నీ భార్యను తీసుకెళ్తావా లేవా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా చర్చించకుండానే పై ఎవరికి చెట్ట, అతని స్నేహితునికి భార్యగా ఇచ్చేశాడు. అంటే సింహాన్ని వంచినటువంటి సంసోను ఒక స్త్రీ వల్ల వంచనకు గురి అయ్యాడు. నిజమే, వంచకుడైనటువంటి అపవాది చాలాసార్లు ఆత్మీయతలో ఎంతో బలము కలిగినటువంటి మనల్ని ఒక చిన్న విషయముతో వంచేస్తాడు. స్త్రీని అనగా అవ్వమును ఏం చేసిందండి, చాలా యుక్తితో ఈ పండు తినవద్దని దేవుడు చెప్పాడా, ఏం చెప్పాడు, ఇది నిజమా, అదేం కాదు, మీరు తింటే గనక దేవతల ఆమె వంచనకు గురి అవుతుందని ఎక్కడ ఆలోచించలేదు. ఒక అబద్ధికుడైనటువంటి అపవాది ఇది నిజమా అంటే ఆమె ఏమిటి అని అడగడంతో ప్రారంభమైంది ఆమె పతన స్థితి. దేవుడు ఏ పండైనా తినవద్దన్నాడంటే అక్కడ దేవుడు చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాన్ని చెప్తుంది. అలాగే మీరు తింటే దేవతల వలె అయిపోతారని చెప్తే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నటువంటి మీరు దేవతలు అనబడే తక్కువ స్థాయికి దిగజారిపోవడానికి ఆ పండును కోసుకుని తిన్నట్టు చూస్తాం. నిజమే, ఆత్మీయ జీవితంలో బలంగా సాగిపోతున్నప్పుడు ప్రియులారా, అపవాది చాలా తెలివిగా యుక్తిగా మనల్ని వంచిస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు, మనకు తెలియకుండానే మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటాడు. మనము ఆ స్త్రీ ఆ చెట్టును చూసినప్పుడు చూపుకు రమ్యమైనదిగా ఉన్నప్పుడు చాలాసార్లు చూసింది. ఎప్పుడైతే ఆ మాటలు విన్న తర్వాత చూసినప్పుడు చాలా రమ్యమైనదిగా ఉన్నది. అపవాది మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో వంచనకు గురి అయిపోయే ప్రమాదం, ఆత్మీయతను పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉన్నది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వ విషయాన్ని, ఈ ఆత్మీయ ప్రయాణంలో సంసోను గురించినటువంటి సంసోను 300 నక్కల నేపథ్యంలో 5వ విషయాన్ని కూడా మనం చూద్దామండి. 15వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకుని, చాలండి,
పోయి 300 నక్కలు. సంసోను యొక్క వ్యక్తిత్వంలో ఎంత డిఫరెన్స్ వస్తుందో కనిపిస్తుంది. సంసోను యొక్క వ్యక్తిత్వంలో, ఆత్మీయ జీవితంలో ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూసారా? సింహాన్ని చీల్చిన అతడు నక్కలు పట్టుకుంటున్నాడు. సింహాన్ని చీల్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నక్కలు పట్టుకున్నాడు. సింహానికి నక్కకు ఏమైనా సంబంధం ఉందా? సింహం ఎక్కడ, నక్క ఎక్కడ? సింహాన్ని పట్టుకుని వేటాడి చీల్చేసినటువంటి అతడు ఇక్కడ ఎలా కనపడుతున్నాడు అంటే ఒక నక్కలోడ్లా కనపడుతున్నాడు. ఒక నక్కలు పట్టుకునేవాళ్ళగా కనపడుతున్నాడు. అతని ఆత్మీయ జీవితం ఎలాంటి స్థితికి నడిపించబడుతుందో మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే తన భార్యను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడని విన్నాడో, కోపముతో విచక్షణ కోల్పోయి అతడు వెళ్ళి 300 నక్కలను పట్టుకున్నాడు. ఒంటి చేత్తో సింహాన్ని చీల్చినటువంటి, ఒంటి చేత్తో సింహాన్ని జయించినటువంటి, ఒంటి చేత్తో సింహాన్ని ఓడింపజేసినటువంటి ఈ సంసోను 300 నక్కలు పట్టుకునే ఈ ప్రయత్నంలో ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని సింహాన్ని చీల్చే బలవంతులుగా చేస్తే మనము ఒకవేళ నక్కల వేటలో ఉన్నామేమో, మనం ఒకవేళ నక్కల వేటలో ఉన్నామేమో. నక్కలను పట్టుకోవడం ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాయో మనం కంపారిటివ్గా ఆలోచన చేసుకోవాలి. ఇది ఒక ఔన్నత్యత నుంచి ఒక దుస్థితికి దిగజారిపోతున్నటువంటి సంసోను యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు. ఇవి కేవలం సంసోను జీవితంలో మాత్రమే అనుకుంటే మనం పొరపాటు చేసినట్లే. ఇవి కేవలం సంసోను జీవితంలో మాత్రమే కాదు, ఆత్మీయంగా ఉజ్వలమైనటువంటి స్థితిలో దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా, సాధనాలుగా వాడబడుతూ సాగిపోతున్నటువంటి మన జీవితంలో సింహములతో పోరాడాల్సిన, అపవాదితో పోరాడాల్సినటువంటి మనం నక్కలు పట్టుకునే ఒక దుస్థితికి వెళ్ళిపోతున్నామేమో ఆలోచన చేసుకుని నీ ఆత్మీయ జీవితపు స్థాయి తగ్గకుండా నీవు ప్రభు కొరకు ఓ బలిష్ఠునిగా, బలమైనటువంటి సాధనముగా నీవు జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇక 5వ అంశాన్ని కూడా మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. 15వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయమై నేను ఇప్పుడు నిరపరాధినై ఉండునని దేవుని కొరకు పోరాడాల్సినటువంటి సంసోను వ్యక్తిగత ప్రతీకారంతో ఏం చేస్తున్నాడంటే రగిలిపోతున్నాడు. సంసోను అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? ఆయన కొరకు, ఆయన ప్రజలను విడిపించడం కొరకు, ఆయన ప్రజలను రక్షించడం కొరకు. ఆయన అంటున్నాడు కదా, మనం చదువుకున్నటువంటి ముందు భాగాలలో, అంటే సంసోను మానోహ దంపతులకు ఇచ్చే సమయంలో అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతులోంచి రక్షిస్తాడు అన్నటువంటి మాట. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక రక్షకునిగా నిలవాల్సినటువంటి, వాడబడాల్సినటువంటి, యుద్ధం చేయాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి ఈ యొక్క సంసోను దేవుని కోసము పోరాడాల్సినటువంటి సమయంలో వ్యక్తిగత ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసులుగా ప్రభు కోసం వాడబడాల్సిన మనం, ప్రభు కోసం పోరాడాల్సిన మనం, ప్రభు కోసం జీవించాల్సినటువంటి మనం వ్యక్తిగత అవసరతల కొరకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ, వ్యక్తిగత అంశాల కొరకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మనము మన వ్యక్తిగత జీవితాలకు సమయాన్ని వెచ్చిస్తూ దేవుని కృప నుంచి తొలగిపోతున్నాం. అందుకని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక చక్కని మాట పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంతో ఈరోజు సార్వత్రిక సంఘంగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను అందరూ కూడా. ఈరోజు ఆధునిక క్రైస్తవ సంఘం కూడా ఏం చేస్తుందంటే ఎవరి మట్టుకు వారు సొంత కార్యాలను చూసుకునే ప్రయత్నమే. ఉదయం లెగిస్తే మన మెలకువ, మన లేవడం, మనం పని చేసుకోవడం, మనం పరుగులు పెట్టడం, మనం ప్రయాసపడడం, మనం సంపాదించుకోవడం, తిరిగి ఇంటికి రావడం, ఇంటికి కావలసినవన్నీ సమకూర్చుకోవడం, ఇవన్నీ కూడా ప్రియులారా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంత కార్యాలను చక్కబెట్టుకుంటున్నారు, తన సొంత కార్యాల కొరకు ప్రయాసపడుతున్నారు. చివరికి దేవుని కార్యాలు వచ్చేసరికి, దేవుని పనులు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే అలసిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, కష్టపడిపోతున్నాం, వెళదాములే, చూద్దాములే రకమైనటువంటి నిర్లక్ష్యపు ధోరణితో మనము దేవుని కృపకు దూరం అయిపోతూ ఉన్నాం. ఆలోచించండి. అందుకని కొరింథీ మొదటి పత్రిక 15:58 అంటాడు, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ
సంసోను దేవుని పనిలో ఉండాల్సిన వాడు. తన సొంత పగను తీర్చుకోవడానికి, తన సొంత ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి దేవుని పనిలో ఉండాల్సినటువంటి సంసోను ప్రియులారా, తన సొంత పని కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు, శక్తిని వెచ్చిస్తున్నాడు. చివరికి ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతున్నాడు. ఈరోజు ఒకవేళ దేవుని పనిలో ఉండాల్సినటువంటి మనం, దేవుని కొరకు జీవించాల్సినటువంటి మనం, దేవుని చేతిలో అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా వాడబడాల్సినటువంటి మనం, సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ఇష్టాలు, సొంత ప్రయాసాలతో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, శక్తిని వెచ్చించగా దేవుని సమయాన్ని కూడా ఒకవేళ మనం దొంగిలిస్తూ ఉన్నామేమో ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పక్షంగా మిమ్మల్ని కోరుతున్నాం. మనము దేవుని పనులు ఉండుట మనకు ఆశీర్వాదకరమైన సంగతిని మనం తెలుసుకోవాలి. ఇక 6వ విషయాన్ని కూడా ఆలోచన మనం చేద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము, అలాగే 15వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. ఇక 15వ అధ్యాయము 4వ వచనం ఇందాక చదువుకున్నది. పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలు తెప్పించి తోకలు తిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటిని కడుతున్నాడు. నాజీరు చేయబడిన వాడు నక్కల సహవాసంలో బతుకుతున్నాడు. ఇతడు ఎవరండి? నాజీరు చేయబడిన వాడు అంటే వ్రతము చేయబడిన వాడు వరపుత్రుడు, ఇంకా చెప్పాలంటే వాగ్దాన పుత్రుడు అనమాట అండి. ఒక పర్పస్ మీద దేవుడు పుట్టించాడు అనమాట అండి, ఒక ఉద్దేశం మీద దేవుడు పుట్టించాడు. పుట్టిస్తూ ముందు ఏమన్నాడంటే, నీవు అపవిత్రమైనది ఏది కూడా ఎవరిని, సంసోనుడు కాదు, అతడు కడుపులో పడినది మొదలుకొని నీవు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, తాగకూడదు, చేయకూడదు. ఎందుకంటే అతడు దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. అతనిని ఒక పరిశుద్ధతలో నీవు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అతడు దేవుని బలవంతుడిగా మార్చబడతాడు అని దేవుడు ఆమెతో చెప్పాడు. అంటే ప్రత్యేకంగా పరిశుద్ధత కలిగి జీవించాల్సినటువంటి, వ్రతము చేయబడి దేవుని కొరకు జీవించాల్సినటువంటి ఈ సంసోను నాజీరు చేయబడిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడండి? వెళ్ళకూడనటువంటి నక్కల సహవాసానికి వెళుతున్నాడు. ఒక అపవిత్రమైనటువంటి స్థలానికి వెళుతున్నాడు. ఒక అపవాది యొక్క గుంపులోనికి వెళుతున్నాడండి. అపవాది గుంపులోనికి వెళుతున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు చాలాసార్లు మనం చదువుకుంటూ, విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఎక్కడిది, క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఎక్కడిది అని అద్భుతమైన మాటలు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పారెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి, మనకు జీవముగా దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని ఇందును, వారి నా ప్రజల హిందును, కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని. అసలు మీకు సంబంధం ఏంటి అంటున్నాడు? నాజీరు చేయబడిన మీకు నక్కలతో సహవాసం ఏంటి? వ్రతము చేయబడిన నీకు ఆ భయంకరమైనటువంటి ఆ క్రూర జంతువులతో నీకు సంబంధం ఏంటి? దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన నీకు ఆ భయంకరమైనటువంటి ఆ దుష్ట మూకలతో నీకు సంబంధం ఏంటి? నాజీరు చేయబడినటువంటి సంసోను నక్కల సహవాసంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక ఈ 7 అంశాలలో ప్రియులారా చివరి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. 15వ అధ్యాయం మొదటి 8 వచనాల సారాంశం ఏంటంటే, 15వ అధ్యాయం మొదటి 8 వచనాల సారాంశం ఏంటంటే, ఆత్మానుసారునిగా ఉండాల్సినటువంటి ఇతడు శరీరానుసారంగా నడుచుకుంటున్నాడు. ఆత్మానుసారంగా ఉండాల్సినటువంటి ఇతడు శరీరానుసారంగా నడుచుకుంటున్నాడు. చాలాసార్లు మనం ఆత్మానుసారులుగా జీవించాల్సిన స్థితిలో ఆత్మానుసారమైనటువంటి యోగ్యతలను విడిచిపెట్టి శరీరానుసారంగా నడుచుకుంటాం, శరీరానుసారంగా మాట్లాడుతాం, శరీరానుసారంగా ఆలోచిస్తాం, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉంటామండి. కొన్నిసార్లు మనం ఆత్మ సంబంధులు అని మర్చిపోయి మన నడత కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవితం కానీ ప్రియులారా శరీరానుసారంగానే జీవించడానికి ఇష్టపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే,
న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. కొన్ని వచనాలు మనం చూడడము ఈ నేపథ్యంలో అవసరమై ఉన్నదండి. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలునకును మధ్యనున్న మహనదానులు అతనిని రేపుటకు మొదలుపెట్టాను. అలాగే 14:19 యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్టెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు గల భావము చెప్పిన వారికి బట్టలనిచ్చాను. మరలా 15వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. అతని సంఖ్యలు విడి సంసోను దేవుని చేతుల్లో బలముగా వాడబడినప్పుడల్లా ఏమైనాయండి? దేవుని ఆత్మని మనం చదివించిన ఈ 3 భాగాల సారాంశం ఏంటండి? సంసోను దేవుని కొరకు వాడబడిన ప్రతిసారి కూడా మనకున్నటువంటి ఒకే ఒక సంకేతం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది. అతడు ప్రేరేపించబడ్డాడు. అతడు శత్రువును హతమార్చాడు, చంపాడు, తరిమి. కానీ 15వ అధ్యాయం ఈ మొదటి 8 వచనాలు మీరు బాగా చదవండి. ఎక్కడ దేవుని ఆత్మ ఇతని మీదకి వచ్చినట్లు మనం చూడటం లేదు. ఈ మొదటి 8 వచనాలు మనం చదివితే, మనం చదివిన 3 భాగాలను ఇతర భాగాలలో కూడా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, చివరిగా దాగోను దేవత గుడిలో కూడా బంధించబడినప్పుడు చివరిగా ప్రార్థించి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు కూడా స్తంభాలు పట్టుకుని ఇలాగ కదిపినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి అక్కడ రాయబడలేదు. కానీ ఖచ్చితంగా దేవుని ఆత్మ లేకపోతే ఒక బలహీనుడు అంత స్తంభాలను పడగొట్టలేదు ప్రియులారా. కానీ ఇక్కడ ఒక ప్రతిష్ఠితుడు పవిత్రంగా జీవించాల్సినటువంటి వ్యక్తి శరీరానుసారంగా నడుచుకుంటున్న సందర్భంలో, ఎందుకు శరీరానుసారంగా అన్నానంటే ఇది దేవుని ఆత్మ ప్రేరణ చేత చేసిందైతే కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశంతో జరిగిందైతే కాదు, ఇది దేవుని యొక్క ఆలోచనతో జరిగిందైతే కాదు. ఎందుకు మాట అంటున్నాడంటే దేవుడు సంసోనును దేని కొరకు నియమించాడండి? ఫిలిష్తీయులను అణచడానికి, బాగా పండిన పంటలను నాశనం చేయడానికి కాదు. దేవుని ఉద్దేశంలో చేతికొచ్చిన పంటలను నాశనం చేయడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇంకా అయితే నీవు ఫిలిష్తీయులను జయించి ఆ పంటలను దేవుని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నావు. అలాంటిది కొన్ని నెలల పాటు పండి చేతికి ఫలభరితంగా వచ్చిన పంటలను నీవు శరీరానుసారంగా కక్షపూరితంగా పగతో ప్రతీకారంతో రగిలిపోయి వాటిని కాల్చడం దేవుని ఆత్మకు ఇష్టం లేదు. అందుకని ప్రతి విషయంలోనూ దేవుని ఆత్మ ప్రేరేపించగా ఈ నక్కలను పట్టుకుని ఫిలిష్తీయుల అవి ఫిలిష్తీయులవే కావచ్చు, కానీ ఫిలిష్తీయులను జయించిన సందర్భంలో ఆ పంటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయండి? దేవుని ప్రజలకు ఆహారమునకు భుక్తి కొరకు ఉపయోగపడతాయి. అలా చేయాల్సినటువంటి సంసోను వ్యక్తిగతంగా ఆత్మానుసారంగా ఆలోచించాల్సిన సంసోను, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడాల్సిన సంసోను, దేవుని ఆత్మచేత నడిపించబడాల్సిన సంసోను, దేవుని ఆత్మచేత ఆ కార్యాన్ని తన కోపాన్ని కూడా తీర్చుకోవాల్సినటువంటి సంసోను, శరీరానుసారంగా ఆలోచిస్తూ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ శరీరానుసారంగా అతడు ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు చదువుకున్నాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. మీలో అసూయయు కలహములను ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యతిగా నడుచుకునేవారు కదా. సంసోనులు ఈ అసూయ కావచ్చు, పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క భావనలు ఉన్న కారణం చేత ఇక్కడ సంసోను ఆత్మ సంబంధంగా కనిపించడం లేదు, శరీర సంబంధంగానే కనిపిస్తున్నాడు. అందుకని మనం చదువుకున్న 2వ భాగం గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. సంసోను ఏం చేశాడండి? ఆత్మానుసారంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుని ఆత్మచేత రేపబడి తన ఆత్మీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. చివరికి సంసోను చరిత్ర ఎలా ఉందంటే తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించబడి సంసోను చరిత్ర శరీరానుసారంగా కంప్లీట్ అవుతుంది. ఇది మాత్రమే కదా, ఇంకా రానున్న దినాల ధ్యానాలు కూడా అవే కనబడుతుంది. ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి సంసోను తన జీవిత ప్రయాణాన్ని చివరికి శరీరానుసారంగా ముగించినట్లుగా ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను ఆలోచించు. ఈ సంసోను ఆత్మీయ ప్రయాణం, సంసోను 300 నక్కల ఈ చరిత్రలు, సింహాన్ని చీల్చిన ఒక వీరుడు, ఒక స్త్రీ కన్నీటికి కరిగిపోతూ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాడు. సింహము బలముపై నెగ్గినటువంటి సంసోను ఒక చిన్న పందెములో ఓటమిని
ముట్టు కట్టుకుంటున్నాడు. సింహమును వంచినటువంటి అతడు ఒక స్త్రీ వల్ల వంచబడుతున్నాడు. సింహాన్ని చీల్చినటువంటి అతడు నక్కలు పట్టుకునే స్థితికి దిగజారిపోతున్నాడు. దేవుని కోసం పోరాడాల్సిన అతడు వ్యక్తిగత ప్రతీకారాల కొరకు శక్తిని, సమయాన్ని వెచ్చిస్తున్నాడు. నాజీరు చేయబడిన అతడు నక్కల సహవాసంలోనికి నడిపించబడుతున్నాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడాల్సిన, ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి అతడు శరీరానుసారంగా ముగించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నక్కలు దేనికి సాదృశ్యం? నక్కలు దేనికి సాదృశ్యం? నేను కేవలం రిఫరెన్సెస్ మాత్రం చెప్పి ముగిస్తాను. 44వ సంకీర్తన 19వ చరణం. నక్కలు గాఢాంధకారానికి సాదృశ్యం. అవి ఎక్కడుంటాయండి? పగలు తిరగవు, అవి ఏమేమి రాత్రులు తిరుగుతాయి. అప్పుడప్పుడు పల్లెటూర్లు గుండా రాత్రులు వెళ్ళిపోతుంటే ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు నక్కలు పరుగులు పెడుతూ ఉంటాయి. సాయంకాలం 6 చీకటి పడుతుందంటే అవి ఊళలు వేస్తూ తమ ఉనికిని సాటుకో, ఇది మా టైం అన్నట్టుగానమాట. నక్కల నివాసం గాఢాంధకారం. సూర్యుడు అని పేరు కలిగినటువంటి, అర్థం కలిగినటువంటి సంసోన్ అంటే ద సన్, ప్రకాశించువాడు, వెలిగించువాడు, వెలుతురును ప్రసరింపచేవాడు. సూర్యుడు అని పేరు కలిగినటువంటి ఈ సంసోను గాఢాంధకారంలో ఉన్నటువంటి నక్కల పాలైపోతున్నాడు. ఈరోజు వెలిగించబడిన మన యొక్క జీవితాలు చీకటిలో బతుకుతున్నాయేమో ఆలోచన చేసుకోవాలి. నక్కలు చెరిపే తత్వానికి సంకేతాలు. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనంలో ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను, ద్రాక్ష తోటలు నిజమే ప్రియులారా, నక్కలు పంట పొలాలను నాశనం చేసేవి. దేవుడు ఇచ్చే ఆ ఫలభరితమైన పంటలను ఊరకే నేలపాలు చేసేవి. నిజమే. ఈరోజు క్రైస్తవ విశ్వాసులంగా సంఘాలను చెరిపే వ్యక్తులతో నీవు చేతులు కలుపుతున్నావేమో, చీకటి సంబంధాలతో చేతులు కలుపుతున్నావేమో ఆలోచన చేసుకో. నీ ఆత్మీయ సాక్ష్యము ఏమైపోతుందో ఒకసారి వాక్యం చేత హెచ్చరించబడి. ఇర్మియా 9వ అధ్యాయం 11వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. నక్కలు పాడైన స్థలాలలో ఉంటాయండి. నక్కలు ఎక్కడ ఉంటాయండి? పాడైపోయిన స్థలాలలో ఉంటాయి. ఇశ్రాయేలు సమాజాన్ని బాగు చేయడానికి అనుగ్రహించబడిన ఈ సంసోన్ సమాజాన్ని, సంఘాన్ని పాడు చేసి ఈ నక్కలతో ఎందుకుంటున్నాడు అతను? ఈరోజు ఒకవేళ బాగు చేయాల్సినటువంటి వారంగా దేవుని చేత బలపరచబడిన మనం పాడైపోతున్నటువంటి లేదా పాడు చేస్తున్నటువంటి పరిస్థితుల ప్రభావంతో మనం కొనసాగుతున్నామేమో. ఇక నక్కల గురించి 4వ విషయం, లూకా 13:32లో హేరోదును నక్కతో పోలుస్తున్నాడు. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, నక్కతో పోలుస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు పోలుస్తున్నాడంటే హేరోదు చాలా కుయుక్తి కలిగినటువంటి, నక్కలు కుయుక్తికి సాదృశ్యం. అందుకని మనం అప్పుడప్పుడు ఉంటాం, జిత్తులు మారి నక్క, జిత్తులు మారి నక్క. అది తన జిత్తులతో ఎర్రను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైనా ఎర్రను పట్టుకోవడానికి ట్రాప్స్ వేస్తుందన్నమాట. మనిషి కూడా వేయలేనటువంటి ట్రాప్స్. ప్రియులారా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని బతకాల్సినటువంటి బలవంతుడమైనటువంటి విశ్వాసిగా ఒకవేళ నక్క వంటి ఆలోచనలతో, హేరోదు వంటి జిత్తులు మారి అనుభవాలతో, ఆత్మీయతతో బ్రతకాల్సిన మనము యుక్తితో బ్రతికే ప్రయత్నం చేస్తున్నామేమో, అది ఎంత మాత్రము మన జీవితానికి మేలుకరం కాదు. నక్కలు అది చనిపోయిన శవాలను తింటాయి, చనిపోయిన శవాలను తింటాయి. సజీవుడైన దేవుని బిడలంగా మృతులతో మనకి సహవాసం ఎంత మాత్రం కూడా. ప్రభు అంటున్నాడు, నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే అతనితో ఏమంటాడో తెలుసా అండి? మృతులను పాతి పెట్టుకుననేమో, నీవు సజీవుడైన ప్రభు స్వార్థను ప్రకటించడానికి రా. మృతమైన విషయాల వైపు క్రైస్తవ విశ్వాసం ఉండడం అది మేలుకరం. ఇక నక్కలు అపవిత్రమైనటువంటి స్థితికి సాదృశ్యము, అపవాది దూతలకు సాదృశ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడలుగా జీవించాల్సినటువంటి మనం ఒకవేళ అపవిత్రమైనటువంటి వ్యక్తుల సహవాసంలో మన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాము. ఆలోచించండి ప్రియులారా. ఈ 300 నక్కలు ఒక చిన్న కంపారిజన్ చేసుకున్నాం. 6-7 అధ్యాయాలలో ఇంకొకసారి మనం ముందు 300 సంఖ్యను జ్ఞాపకం చేసుకుందాం.
6, 7 అధ్యాయాలలో 300 సంఖ్యను జ్ఞాపకం చేసుకుంది. ఆ సంఖ్య గిద్యోను 300 వీరులు, అంతే కదండి. గిద్యోను 300 వీరులు భయంకరమైనటువంటి మిద్యానీయులను చీల్చి చెండాడినటువంటి ఆ 300 వీరులు ఎక్కడ? ఫిలిష్తీయుల పొలాలను తగలబెడుతున్నటువంటి 300 నక్కలను పట్టుకున్న సంసోను సాక్ష్యం ఎక్కడ? ఆలోచించండి. 300 యోధులు, 300 వీరులు మిద్యానీయులను చీల్చి చెండాడినటువంటి ఒక గొప్ప సాక్ష్యంతో ఉంటే సంసోను ఏంటండి 300 నక్కలతో అతడు తన యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. గిద్యోను 300 వీరులతో యుద్ధాన్ని చేస్తే సంసోను 300 నక్కలతో తన ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. నీ సాక్ష్యం ఎలా ఉంది ఆలోచించు. నీ ప్రయత్నం ఎలా ఉంది ఆలోచించు. మనకు దేవుడు సర్వాంగ కవచమని యోగ్యమైనటువంటి ఆయుధాలను ఇచ్చాడు. నక్క వంటి యుక్తిని కుయుక్తిని మనకి ఇవ్వాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటండి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ద్రాక్ష తోటలను చెరిపే నక్కలతో ఒకవేళ నీవు సహవాసంలో ఉన్నావేమో, నీవు అంధకార శక్తులతో పోరాడే 300 వీరులను కలిగినటువంటి గిద్యోను వంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా 300 వీరులతో మిద్యానీయులను పారద్రోలే గిద్యోను 300 నక్కలతో స్వయం ప్రతీకారం తీర్చుకుంటున్నటువంటి సంసోనుని ఎదుట ఉన్నారు. ఎలాంటి సాక్ష్యాన్ని నీవు, ఎలాంటి యుద్ధాన్ని నీవు చేయబోతున్నావు? ఎలాంటి పోరాటాన్ని చేయబోతున్నావు? దేవుని చిత్తాన్ని ఎరిగి పరాక్రమము కలిగినటువంటి బలార్జుని వలె అంటే గిద్యోను వలె ఉండబోతున్నావా? లేదా దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతలన్నీ కూడా నక్కల పాలు చేసి ఒకవేళ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆలోచన చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ప్రభువును కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ప్రభు దర్శనా నుంచి తొలగిపోకుండా, ప్రభు చిత్తాన్ని నుంచి తొలగిపోకుండా, ప్రభు ఉద్దేశాల నుంచి దూరం అయిపోకుండా, ప్రభు యొక్క ప్రణాళికలను మరిచిపోకుండా, ప్రభు పనిని మనము విడిచిపెట్టకుండా మనము ప్రభు కొరకు నిలవబడగలిగితే బలవంతుని చేతుల్లో బాణములుగా మనము వాడబడతాం. అంటే గురి తప్పని బ్రతుకుతాం. అలా కాక గురి కొరకు సాగిపోవలసినటువంటి వ్యక్తులు ఈ శరీరానుసారమైనటువంటి జీవితాల వైపుకు మళ్ళితే మిస్ఫైర్ అవుతాం అన్నమాట అండి. సంసోను వలె మన మీదకి అది తిరిగి ఫైర్ అయ్యే పరిస్థితి. కనుక ఈ స్థితిని మనం ఆలోచన చేసుకుని సంసోను వంటి స్థితిలో ఆత్మీయంగా ప్రారంభించి శారీరకంగా ముగించగా, ఆత్మీయంగా ఆరంభించి ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ప్రభు కొరకు మన సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నా. ఈ మాటలు మన జీవితంలో దేవుడు దీవెనకరంగా ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనాలు, గొప్పదేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారయ్యా. నిజమే, సంసోను ఒక గొప్ప బలవంతుడే, నాజీరు చేయబడిన వాడే, సింహాన్ని వంచిన వాడే, ఓడించిన వాడే, చీల్చిన వాడే. కానీ చిన్న విషయాలు పడిపోయాడయ్యా. చిన్న విషయాలు పరిశుద్ధతను కోల్పోయాడు. చిన్న విషయాల్లో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అతని బలానికి సంబంధము లేని స్వల్పమైన బలహీనమైన అనుభవాలను శారీరకంగా ప్రవర్తించాడు. ఆత్మీయంగా ప్రయత్నించాల్సిన సంసోను తన ప్రత్యేకతను నక్కల పాలు చేసుకున్నాడయ్యా. ఈరోజు క్రైస్తవ విశ్వాసాలుగా మేము ఎలాగున్నామో ఆలోచన చేయడానికి సాధించి మీరిచ్చిన ఈ సాక్ష్యాన్ని, మీరిచ్చిన ఈ పరిశుద్ధతను, మీరిచ్చిన ఈ విశ్వాసాన్ని, మీరిచ్చినటువంటి ఆత్మీయ ప్రయాణాన్ని మా వ్యక్తిగత అంశాల దగ్గర ఆపేసుకుంటూ బలహీనపడిపోతూ విశ్వాసములు వీగిపోతూ గమ్యాన్ని, గురిని కోల్పోయే వారంగా కాక విశ్వాసముతో ఈ లోకము పైన, సాతాను పైన విజయాన్ని పొంది మీ రాక కొరకు మమ్మను మేము సిద్ధపరచుకోగలిగే యోగ్యతలోనికి నడిపించమని, విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.